యోహాను సువార్త 3వ అధ్యాయము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. ఓకే, ఇప్పుడు ఆ పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు ఏం పొందుతాడంట అంటే ప్రతివానికి ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? నిత్య జీవం. కుమారుని అనుగ్రహించాడు అంటే అసలు దేవుడు ఏం అనుగ్రహించాడు? కుమారుణ్ణి, తన ఏకైక కుమారుని నీకు ఇస్తున్నాడు. ఆ కుమారుణ్ణి ఏం చేయమంటున్నాడు? తీసుకో అంటున్నాడు. ఆ కుమారుణ్ణి పక్కన పెట్టి మిగిలిన అనుగ్రహించినవన్నీ తీసుకుంటున్నావు. అనుగ్రహించిన దాన్ని తీసుకుంటే ఆ కుమారుడు అంటే నీకు ఇష్టమని, ఆ కుమారుడు అంటే నీకు ప్రేమ. నువ్వు చెడ్డవాడివని దేవుడు ప్రేమించే నీకు ఎవరినిచ్చాడంట? నువ్వు మంచివాడివని ఇవ్వలేదు దేవుడు, నువ్వు మంచిదానివని ఇవ్వలేదు ఆ కుమారుణ్ణి, చెడ్డవాడివని. ఎందుకు ఆ కుమారుణ్ణి ఇచ్చాడంటే ఆ కుమారుణ్ణి గనక నువ్వు తీసుకోకపోతే ఏ క్షణము మరణం వచ్చి నీ మీద పడుతుందో తెలియదు. అప్పుడు నీ ఆత్మకు నిత్యము జీవించే అవకాశము ఉండదు. నువ్వు అనుకుంటావు రేపు ఎల్లుండి అవతల నాడు అనేసి. ఏ రోజు చివరి గడియో గంటో అది మనకి నిత్యము బ్రతికే అవకాశాన్ని కోల్పోతాం. దాని మీద మరలా మనకి డౌట్లు వస్తాయనే ఆయన మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు, సంఘములో చేస్తూ ఉంటాడు. ఇదిగో కనీసం ఈ సూచక క్రియలైనా చూసి నమ్ము, మరొక లోకము ఉంది అని. ఆయన సాక్ష్యం లేకుండా ఏది పెట్టలేదమ్మా. ప్రతి దానికి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆఖరికి కాలములు సమయములు అన్నీ ఎవరి పేరు మీద? 2023 సంవత్సరం అనగా యేసు ఈ భూమి మీదకి వచ్చి 2023 సంవత్సరాలు అన్నీ ఎవరి పేరు మీద? భూమి మీద ఇన్ని కోట్ల మంది పుట్టి చచ్చిపోయిన రాజులు, చక్రవర్తి ఎవడి పేరు మీద రన్ అవ్వలేదు. పశువుల పాకలో పుట్టిన ఒకే ఒక్క వ్యక్తి పేరు మీద ఇవన్నీ రన్ అవుతున్నాయి. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. ఆ దేవుడే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. సాక్ష్యము లేకుండా ఏది ఉంచలేదు ఆయన. ప్రతి దానికి డేట్, టైం అన్నీ. అంటే ఆయన దేనికి సాక్ష్యము లేకుండా కాలములు సమయములు అన్నీ ఆయన పేరు మీద రన్ అవుతున్నాయి. కార్యాలు కూడా చేస్తున్నాడు ఆయన. అనుగ్రహించేవన్నీ తీసుకుంటున్నావు, మరి అవి కూడా వద్దనియాలి కదా. అనవసరంగా నాకు ఇచ్చేవి ఈ టైంకి, అనవసరంగా నాకు ఇచ్చేవి భార్యని ఇప్పుడు నాకు వద్దని అనాలి కదా. అవన్నీ అంటే తీసుకుంటున్నావు. ఈ కుమారుని తీసుకో. ఎందుకంటే ఎప్పుడు నీ మీదకి వచ్చి ఆ డేటు, ఆ మరణపు డేటు పడతో నీకు తెలీదు. అప్పుడు అనవసరంగా కోల్పోయేదేంటి? నిత్య జీవం. నిత్యము నీ ఆత్మ బ్రతికే అవకాశాన్ని కోల్పోతా. అంటే దేవుడు అనుగ్రహిస్తుంటే తీసుకోలేని వారు ఒకరైతే, ఇంకొకరు ఉన్నారమ్మా, ఇంకో బ్యాచ్. ఆ బ్యాచ్ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? ఓకే, ఈ 2వ బ్యాచ్ ఎవరో తెలుసా అండి? రక్షణ పొందుకున్నవారు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేమంట. అంటే వీరెవరంటే రక్షణ పొందేసుకున్నారు. అంటే క్రీస్తుని ఏం చేశారు? తీసుకున్నారు వీళ్ళు. కానీ వీరికి నిర్లక్ష్యం ఏంటండి? వీరికి నిర్లక్ష్యం అన్నమాట. అంటే ఇదిగో ఈ విషయంలో నువ్వు సరి చేసుకోవాలి. కిందటి వారం కాక ముందు వారం ఏ వాక్యం చెప్పుకున్నావమ్మా? మోషే పెందలకాడ లేచి ఎక్కడికి వెళ్ళాడు? చేతిలో 2 పలకలు చెక్కుకొని పెందలకాడ వెళ్ళాడు. ఇప్పుడు వాక్యం వెలువడింది. ఆ పాస్టర్ అలాగ అంటాడు కానీ అవన్నీ మనం తర్వాత చూసుకుందాం, మన టైంకి మనమే వద్దాం. నువ్వు ఎవరిని నిర్లక్ష్యం చేసి అంటే రక్షణ పొందుకున్న తర్వాత దేవుడు నీతో చెప్పుతున్న ప్రతి మాటను నిర్లక్ష్యపరచకూడదు. సన్నిధికి వచ్చిన మాటలను ఏవైతే వింటున్నావా, ఓకే, దేవుడు ప్రేమించిన లోకము చెడ్డదాన్ని ప్రేమించాడు, ఆ చెడ్డ లోకాన్ని నేను ప్రేమించాలంటే దానికి అర్థం ఏంటి? క్షమించాలి. నా వల్ల అవ్వదు క్షమించడం అంటే అప్పుడు మరలా నువ్వు ఎవరు నిర్లక్ష్యపరిచావు? దేవుడిని. మరి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటని మనం నిర్లక్ష్యం చేసినప్పుడు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే మీరేమవలేరంట? తప్పించుకోలేరు. ఇప్పుడు నీ ప్రవర్తనను సరిగ్గా నీ మందిరములో ఉంచాలని వాక్యం ఉంది. ఆ వాక్యం నువ్వు విన్నావు కానీ నిర్లక్ష్యం అంటే ఇప్పుడు దానికి అర్థం నువ్వు తప్పించుకోలేవు. ఇంకా ఏం తప్పించుకోలేవు? అగ్నికి దేవుడు వేయడు. మరలా గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను అగ్నిలో ఎన్నటికీ వెయ్యడు. నీ పాపం ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది?
కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు ఎట్టి పరిస్థితులు ఏం చేయొద్దంట. విన్న మాటలు, అమ్మో దేవుడు ఇచ్చిన రక్షణ తీసుకోవాలి, దేవుడు రక్షణ ఇచ్చాడు కనుక ఈ రక్షణ నేను నిర్లక్ష్యం చేయకూడదు, దేవుడు ప్రేమించిన ఈ చెడ్డ లోకాన్ని నేను కూడా ఏం చేయాలి, ప్రేమించాలంటే క్షమించాలి. తర్వాత విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండవలను? హల్లెలూయా. ఏమన్నాడండి? జాగ్రత్త కలిగి ఉండవలను. అంటే ఇలా ఇదన్నమాట సంగతి. ఈరోజు చర్చికి వెళ్ళాను, ఇలా చేయాలా, జాగ్రత్త. ఏమండి, ఈ జాగ్రత్త అనే పదం ఎందుకు వాడాడో తెలుసా అండి? ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ వరకు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటాం? జాగ్రత్త లేకుండా ఏ పనైనా జరుగుతుందా? మెట్లు దిగేటప్పుడు ఏమంటా చెప్పండి, రోడ్డు దాటేటప్పుడు ఏమంటా చెప్పండి, ట్రాక్ దాటేటప్పుడు ఏమంటా చెప్పండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. లిఫ్ట్ ఎక్కినప్పుడు జాగ్రత్త. అన్నిటికేముందమ్మా జాగ్రత్త. ఆయన ఏమంటున్నాడు? జాగ్రత్త జాగ్రత్త. తండ్రి ఇచ్చింది తీసుకో, జాగ్రత్త. ఆయన ఇచ్చిన దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు, జాగ్రత్త. ఆయన ఇచ్చిన దాన్ని పాడేవద్దు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. ఇది ఎవరి ద్వారా పలకబడిందంట? దేవదూత చెప్పిందంట. వచ్చి దేవదూత ఫస్ట్ ఎవరికి చెప్పింది? ఎవరికండి? మదర్ మేరీకి చెప్పింది. దేవదూత వచ్చి, ఇదిగో ఒక కుమారుడు అనుగ్రహింపబడుతున్నాడు, నీకు ఇవ్వబడుతున్నాడు. తర్వాత ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై. ఆగండి, అసలు ఈ రక్షణ ఎవరు బోధించడం చేత ఆరంభమైందంట? యేసుక్రీస్తు ప్రభు వల్ల ఈ రక్షణ ఏమైందంట? ఆరంభమైంది. తర్వాత దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను. ఆగండి, ఈ రక్షణ ఎవరి వల్ల ఆరంభమైందంట? యేసు ప్రభు వల్ల ఆరంభమైంది. ఇప్పుడు ఈ రక్షణను నిలబెట్టుకోవడం కోసం దేవుడు ఏం చేశాడంటే, మరలా చదవండమ్మా. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను. ఆగండి, ఈ రక్షణను పట్టుకోవడం కోసమే సూచక క్రియలు. ఇదిగో ఈ కావాలంటే ఈ ఆనవాళ్ళు చూడు, నేను నీతో ఉన్నానని. తర్వాత మహత్ కార్యముల చేతను. ఆగండి, ఎంతమంది జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు? ఎందుకు మిరాకిల్స్ చేశాడు? ఆ రక్షణ నువ్వు పట్టుకో. ఇదిగో కావాలంటే ఈ అద్భుతాల వల్ల తెలుసుకో. తర్వాత నానా విధములైన అద్భుతముల చేతను. చూడండి, నానా విధములైన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు కదా. ఇబ్బందులు శ్రమల్లో ఉన్నప్పుడు, అద్భుతాలు జరుగుతున్నప్పుడు నువ్వు సాక్ష్యం చెప్తావు ఇక్కడ నిలబడి. కానీ దేవుని యొక్క కోరిక ఏంటో తెలుసా? ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదనే అద్భుతం. అర్థమవుతుందమ్మా? ఎంత గొప్ప విషయం చూడండి. అసలు అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడంట? నువ్వు రక్షణ వస్త్రం తీసుకుంటావని. నువ్వు అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడంట? నువ్వు రక్షణ వస్త్రాన్ని క్లీన్ చేస్తావని. అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడంట? తీసివేసిన రక్షణ వస్త్రాన్ని మరలా వేసుకుంటావని. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం. విడిచిపెట్టద్దు. ఎందుకు సూచక్రియలు, ఎందుకు మహత్కార్యాలు, ఎందుకు అద్భుతాలు అంటే, అద్భుతం జరగగానే నువ్వు గ్రహించవలసింది ఏంటంటే, ఇదిగో రక్షణ వస్త్రానికి ఎక్కడ మురికి ఉంది. అద్భుతం జరగగానే మనం రక్షణ వస్త్రం వేసుకున్నామా లేదా? అద్భుతం జరగగానే దేవుని అద్భుతాలు నువ్వు చూస్తున్నప్పుడే, అబ్బా దేవుడు నాకు అద్భుతం చూపించారంటే, అద్భుతం చేశారంటే, నన్ను స్వస్థపరిచారంటే, నెక్స్ట్ దేవుని కోరిక ఏంటి? నువ్వు రక్షణ వస్త్రం తీసుకో. అందుకే పౌలుని దేవుడు సెలెక్ట్ చేశాడు. ఈ పౌలు ఏం చేస్తాడో తెలుసా? నా మనసంతా కూడా పత్రిక రూపంలో రాస్తాడు. అందుకే పౌలు గారిని సెలెక్ట్ చేశాడు. ఆ పౌలు గారు రాసిన మాటలే. పౌలు గారితో ఎవరు రాయించారు? యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను. అది నెక్స్ట్ ఏ వరములు అంటండి? పరిశుద్ధాత్మ వరములు. నీకు ప్రతి ఒక్క మనిషికి వరం ఉంటుంది, కానీ వరాలన్నీ దాచేస్తారు. ఒకరికి పాటలు పాడే వరం, ఒకరికి ప్రార్థించే వరం, ఒకరికి గంటలు గంటలు ప్రార్థించే వరం. దాన్ని బట్టి నువ్వు అతిశయపడకూడదు. ఆడికి ఎవడికి లేదు నాకే ఉందని అతిశయపడకూడదు. అది నీకు ఇవ్వబడిన ఒక వరము. ఆ వరము నీకు ఇవ్వబడింది కాబట్టి నువ్వు అలా చేయగలుగుతున్నావు. సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఆత్మ సంబంధమైన వరాలు, ఇవన్నీ ఎందుకంట?
వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా ఆ. వీణవారి చేత మనకు దృఢపరచబడెను. ఆ, మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అంతే, చాలండి, అయిపోయింది వాక్యం, క్లోజింగ్. అసలు ఎందుకు ఆ కొడుకునిచ్చాడో తెలుసా? ఎందుకు ఆ కొడుకునిచ్చి నీకు రక్షణ వస్త్రం ఇచ్చాడో తెలుసా? రాబోవు లోకమును దేవదూతలకు లోపరచలేదంట. ఎవరికంట? రాబోయే ఇంకొక లోకం ఉందంటమ్మా, ఆ లోకంలోనికి నిన్ను తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. అంటే ఇంకొక భూమి, ఇంకొక ఆకాశము, కొత్త భూమి, కొత్త ఆకాశము, ఆ ప్రాంతంలోనికి నీ ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేయాలనుకున్నాడు? షిఫ్ట్ చేయాలనుకున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు